గైస్ మనం రీసెంట్‌గా గెలాక్సీ A56 అండ్ గెలాక్సీ A36 గురించి అయితే రివ్యూ చేసామనమాట. బట్ ఈరోజు మనం ఈ 2 మొబైల్స్ మధ్య కంపారిజన్ కూడా చేయబోతున్నాం. అంటే ఏ మొబైల్ విన్ అవుతది, ఏ మొబైల్ స్పెసిఫికేషన్స్ కొంచెం బెటర్‌గా ఉన్నాయనేది కూడా తెలుస్తదనమాట. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి గైస్. అలాగే నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి గెలాక్సీ A56లో ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ అండ్ సైడ్ అంతా అల్యూమినియం ఫినిష్ ఉంటదనమాట. అలాగే కార్నింగ్ గురర్ గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటదని చెప్పొచ్చు. మనకి గెలాక్సీ A36లో డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అంతా కూడా అల్యూమినియం ఫినిష్ ఉంటదన్నమాట. అక్కడ కూడా మనకి కార్నింగ్ గురర్ గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంది. మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో రెండు మొబైల్స్ ఒకటే అని చెప్పొచ్చు. ఇంకా మన డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి గెలాక్సీ A56లో 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది అనమాట. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే HDR10 సపోర్ట్ ఉంది అనమాట. అలాగే 1000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే IP67 వాటర్ రేటింగ్ ఉంది అనమాట. ఇది స్మాల్ డ్రాప్స్ కి అయితే సర్వే అవ్వగలదు అనమాట ఈ రెస్టారెంట్ అనేది. గెలాక్సీ A36 డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.64 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది అనమాట. మనకి డిస్ప్లే టైప్ చూసినట్టయితే రెండు ఒకటే అని చెప్పొచ్చు. సూపర్ AMOLED డిస్ప్లే తో రాబోతున్నాయి. అలాగే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. HDR10 సపోర్ట్ ఉంది. 1000 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. 1.5K రెజల్యూషన్ ఉంది. IP67 వాటర్ రేటింగ్ ఉంది. ఇంకా మనకి రెండు మొబైల్స్ లో డిఫరెన్స్ ఏమంటే డిస్ప్లే సైజ్ చెప్పొచ్చు అనమాట. గెలాక్సీ A56 లో ఏమో 6.7 ఇంచెస్ ఉంటుంది. మన గెలాక్సీ A36 లో 6.64 ఇంచెస్ ఉంటుంది అనమాట. కాబట్టి మన గెలాక్సీ A56 డిస్ప్లే కొంచెం పెద్దదని చెప్పవచ్చు. రెండు మొబైల్ డిస్ప్లేలు కొంచెం బెటర్ ఉన్నాయి అనమాట. ఇంకా మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి గెలాక్సీ A56 లో Exynos 1580 ప్రాసెసర్ పెట్టారు. ఇది నాకు తెలిసి చాలా బెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇది సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మనకి మంచి స్కోర్ అయితే చేస్తుంది అనమాట. Antutu స్కోర్. ఇది మనకి 4 nanometer బిల్ట్ ఇన్ ప్రాసెసర్. చాలా బాగుంటది అనమాట. మీకు గేమ్స్ ఆడేదానికి ఇలాంటి వాటికి కొంచెం బాగుంటది ఈ ప్రాసెసర్. LPDDR4X ఉంటుంది. అలాగే Android 15 రాబోతుంది అనమాట. ఇంకా మనకి Android 15 కాబట్టి 2+3 years అయితే మనకి Android అప్డేట్స్ ఉంటాయి అనమాట. అవి OS అప్డేట్స్ అంటారు. అలాగే ఇది UI 7 తో రాబోతుంది. చిన్న సామ్సంగ్ A సిరీస్ లో UI కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇంకా గెలాక్సీ A36 లో ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వాడతామని చెప్తున్నారు. మనకి ప్రెసెంట్ అయితే ఇంప్లిమెంట్ అయితే రాలేదు. వస్తుందని రూమర్ అయితే బయటపడింది. 90% ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ ప్రాసెసర్ వచ్చిందంటే నాకు తెలిసి గేమింగ్ ఎఫిషియెంట్ అనేది కొంచెం బాగుంటది అనమాట. 4 nanometer బిల్ట్ ఇన్ ప్రాసెసర్ LPDDR5X ఉంటుంది. UFS 3.12 ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కూడా కొంచెం బెటర్ అని చెప్పాలి. ఇది మనకి Android 15 రాబోతుంది. ఇక్కడ మనకి 6 years మేజర్ OS అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇది మనకి UI తో రాబోతుంది అనమాట. ఇంకా UI కస్టమైజేషన్ కాబట్టి మనకి మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా బాగుంటది. మన ప్రాసెసర్ ఏది బెటర్ అంటే గెలాక్సీ A56 Exynos ప్రాసెసర్ బెటర్ అని చెప్తాను అనమాట. అదే సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కాబట్టి అక్కడ మాక్సిమం అయితే మనకి ఇంప్లిమెంట్ చేస్తుంటారు. కానీ మనకి గెలాక్సీ A36 ప్రాసెసర్ తక్కువ కాదు. ఇది కూడా మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. స్నాప్డ్రాగన్ అంటే తమాషా. ఒకప్పుడు స్నాప్డ్రాగన్ కి ఒక హైప్ అయితే ఉండేది అనమాట. ఇప్పుడు కూడా హైప్ అయితే తగ్గలేదు. ఇంకా మన కెమెరా విషయానికి వచ్చినట్టయితే మన గెలాక్సీ A56 లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. అలాగే ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే PDAF అనే ఫీచర్ ఉంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్. ఇది ఏం చేస్తా అంటే మనకి ఇమేజ్ క్లారిటీని అయితే ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో కెమెరా చూసినట్టయితే 12 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనమాట. ఇక్కడ మనకి 123 degrees వరకు అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ అయితే కవర్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి 5 MP మ్యాక్రో కెమెరా ఇచ్చారు అనమాట. ఇంకా మీరు దీన్ని యూజ్ చేసుకొని మ్యాక్రో ఫోటోస్ తీయొచ్చు. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 12 MP ఇచ్చారు అనమాట. 12 MP అంటే కొంచెం ఫోటోస్ అనేవి డల్గానే వస్తాయి అనమాట. అలాగే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో క్వాలిటీ బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. గెలాక్సీ A36 కెమెరా విషయానికి వచ్చినట్టు ఇది కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి కెమెరా మోడల్ చూసినట్టయితే ఒకటే డిజైన్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడైతే చేంజ్ ఉండదు. అలాగే మనకి ఇక్కడ రే కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు అనమాట. ఇది కూడా మనకి OS కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి PDF అయితే ఫీచర్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఇమేజ్ క్లారిటీ అయితే ఇంప్రూవ్ ఉంటుంది అని చెప్పాలి. రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. సెకండ్ కెమెరా 8 MP ఇచ్చారు అనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 123 degrees వరకు అయితే అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ అయితే కవర్ చేయొచ్చు చెప్తున్నారు. అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్సే కాదు మనకి ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫోటోస్ ఇవన్నీ అయితే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లో సపోర్ట్ చేస్తుంది అనమాట. 5 MP అయితే మ్యాక్రో కెమెరా ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే 12 MP ఇచ్చారనమాట. 12 MP అంటే తక్కువ అనుకోవచ్చు ఆల్మోస్ట్. అలాగే మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. మనకి కెమెరా విషయంలో రెండు ఫోన్స్ ఒకటే విధంగా అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మనకు ఒక చిన్న చేంజ్ అయితే జరిగింది అనమాట. గెలాక్సీ A56 ఏమో మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఇక్కడ మనకి 8 MP ఇచ్చారు అనమాట. ఇక్కడ మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, అక్కడ 12 MP. ఇది ఒక చేంజ్ అంతే. మళ్ళీ అన్ని ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్ని కూడా సేమ్ అవుతున్నాయి అనమాట. ఇంకా మన బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే A56 లో 5000 mAh బ్యాటరీ రాబోతుంది. అలాగే 45 watts అయితే ఫాస్ట్ చార్జర్ ఉంటుంది అనమాట. అలాగే మనకి గెలాక్సీ A36 లో చూసినట్టు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 25 watts అయితే ఫాస్ట్ చార్జర్ పెట్టారు అనమాట. ఇక బ్యాటరీ విషయంలో గెలాక్సీ A56 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అక్కడ మనకి 45 watts కదా, ఈజీగా 1 hour 20 minutes అయితే ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ విషయంలో మీకు గెలాక్సీ A56 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మనకి సౌండ్ విషయానికి వచ్చిన గెలాక్సీ A56 లో స్టీరియో స్పీకర్స్ రాబోతుంది. డాల్బీ అట్మాస్ కానీ ఇవన్నీ అయితే ఉండవని. గెలాక్సీ A36 లో సౌండ్ విషయానికి వచ్చినట్టు ఇందులో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.
ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కానీ అలాగే డాల్బీ విజన్ ఇలాంటిది సపోర్ట్ చేయదనమాట. మీకు సౌండ్ విషయంలో 2 ఫోన్స్ అయితే ఒకటే అని చెప్పొచ్చు. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ బాగుంటుంది మీకు. అంటే సౌండ్ కూడా కొంచెం లౌడ్ అయితే ఉంటదనమాట. మనకి సామ్సంగ్ మొబైల్స్ ఏమంటే సౌండ్ కొంచెం లౌడ్ అయితే ఉంటది. మనం సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే మనకి గెలాక్సీ A56లో డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటది, గైరో ఉంటది, కంపాస్ ఉంటది, యాక్సిలెరోమీటర్ ఉంటది, GPS ఉంటది. మనకి ఎటువంటి సెన్సార్స్ అయితే మిస్ చేయలేదన్నమాట. అలాగే మనకి గెలాక్సీ A36 విషయానికి వచ్చినట్టయితే ఇందులో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, గైరో ఉంది, యాక్సిలెరోమీటర్ ఉంది, కంపాస్ ఉంది, ప్రాక్సిమేట్ ఉంది. ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనకి సెన్సార్ విషయంలో ఏ మొబైల్ అయితే స్కిప్ చేయలేదు. 2 మొబైల్స్లో సెన్సార్స్ అయితే కొంచెం బాగున్నాయని చెప్పచ్చు. ఇంకా మనకి ఓవరాల్గా 2 మొబైల్స్లో ఏది బెటర్ అంటే మీరు కెమెరా కోసం చూసినట్టయితే మీకు 2 మొబైల్స్ బెటర్ అని చెప్పొచ్చు. ఏది తీసిపోయిన అవసరం లేదు. ఇంకా మీరు ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు గెలాక్సీ A56 కొంచెం బెటర్ అనమాట. ఇక్కడ మనకి సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ ఉంది, ఎగ్జినోస్ 1580, అది బెటర్ ప్రాసెసర్ అనమాట. గైస్ ఎవరైతే లాస్ట్ వరకు వీడియో చూస్తుంటారో వాళ్ళంతా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి.